హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హై ప్రోటీను హై ఫైబర్ ఉండే దోశను ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. మనము దోశ పిండి రుబ్బుకునేది ఒకటే అండి, ఫర్మెంటేషన్ కూడా అవసరం లేదు. మనము అప్పటికప్పుడు ఈజీగా దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హై ఫైబరు హై ప్రోటీన్ ఉండే దోశను మనము ఒక 2 తిన్నా కూడా చాలండి, హెల్త్కి చాలా మంచిది. ఈ దోశ ప్రిపేర్ చేసుకునేదానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి 1 కప్పు పెసరపప్పు వేసుకున్నాను. మనం ఏ కప్పుతో పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఓట్స్ కూడా వేసుకోవాలండి. 1 కప్పు పెసరపప్పు 1 కప్పు ఓట్స్ వేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఇవి మునిగేట్లుగా మనము వాటర్ అనేది వేసుకునేసి ఒక 4 అవర్స్ అనేది నానితే చాలండి. నానిన తర్వాత మనం వాటర్ అంతా వంచేసి మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం అలాగా చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. మనము ఇలాగా దోసపిండి రుబ్బుకున్న తర్వాత ఫర్మెంటేషన్ అవసరం లేదండి. సాల్ట్ వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, తర్వాత బేకింగ్ సోడా 1 హాఫ్ స్పూన్ వేసుకునేసి దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకునేసి మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. మనం పెసరట్టుకు ఎలా కలుపుకుంటామో అదేవిధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పెనం పెట్టుకోవాలి. పెనం అంతా బాగా వేడెక్కిన తర్వాత మనము ఈ దోశలు అనేది మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే చాలా మంచిదండి. అంటే మనకు క్రిస్పీగా వస్తాయి. పిల్లలు కూడా క్రిస్పీగా స్పాంజీగా ఉంటేనే ఇష్టపడతారు కదండి. ఇలాగా టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, తర్వాత బేకింగ్ సోడా 1 హాఫ్ స్పూను, 1 స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను. కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ నేను దీంట్లో కాంబినేషన్గా చట్నీని అల్లము టమాటాతో చేశాను కనుక ఇక్కడ నేను అల్లం ముక్కలు అనేది వేయలేదు. ఈ విధంగా మనం దోశ బ్యాటర్ అనేది మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా పెసరట్టుకు కలుపుకునే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి పెనం పెట్టుకోవాలి. పెనం అంతా బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పెనం పైన వేసుకునేసి టిష్యూ పేపర్తో రబ్ చేసుకునేసి ఈ దోశ బ్యాటర్ అంతా కూడా ఒకసారి గరిటెతో బాగా కలుపుకునేసి మనం దోశ వేసుకోవడమే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ దోశలు అనేది వారానికి 1-2 సార్లు అన్నా పిల్లలకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా చేసి పెడితే చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఈ హై ఫైబరు ప్రోటీన్ ఉండే దోశ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాగ దోశ అనేది మనము 2 వైపులా క్రిస్పీగా కాల్చుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.